మదురైలో శివుడు కూలీగా పనిచేసిన ఒక నిజమైన కథ మీకు తెలుసా? మదురై నగరంలో వండియమ్మ అనే ఒక ముదిరిన అమ్మ ఉండేది. పుట్టులు చేసి తన జీవితం నడిపించేది. ప్రతిరోజు మొదటి పుట్టు శివుడికే పెట్టేది. ఒకరోజు వైగై నదిలో భారీ వరద వచ్చింది. రాజు అరిమర్దన పాండియన్ అందరూ నదికట్ట పనికి రావాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాని వయసు వల్ల వండియమ్మకి ఆ పని చేయడం కుదరలేదు. ఆమె చాలా బాధపడి శివుడిని ప్రార్థించింది. అప్పుడే శివుడు సొక్కన్ అనే కూలీ రూపంలో ఆమె ముందు నిలబడి, నీ బదులు నేనే పనిచేస్తాను, నాకు పుట్టు జీతం ఇవ్వు అని చెప్పాడు. పుట్టు తిని సొక్కన్ పనిచేశాడు. కాని కొంతసేపటికి నదికట్ట దగ్గర నిద్రపోయాడు. ఇది చూసిన రాజు కోపంతో కర్రతో కొట్టాడు. సొక్కన్మీద పడగానే రాజుతో పాటు ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే క్షణంలో నొప్పి అనిపించింది. అప్పుడే రాజుకి అర్థమైంది, సొక్కన్ సామాన్య మనిషి కాదు, శివుడే అని. శివుడు తన నిజరూపం చూపించాడు. వండియమ్మకి మోక్షం ఇచ్చాడు. వరదను అదుపులో పెట్టి ఈ జ్ఞాపకంగా ఇవాళ కూడా మదురైలో పుట్టు తిరునాళ్ జరుగుతూనే ఉంది. హారో హారో మహాదేవ.